మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. అమిత్ షా ఏ క్షణానైతే అంబేద్కర్ మీద అలాంటి వ్యాఖ్య చేశాడో అది ప్రతిపక్షాల్లో సరే సొంత గూటిలోనే ఎన్డీఏలోనే కొన్ని ప్రకంపనలకు దారి తీస్తుందా అని తాజా పరిణామాలను చూస్తే మనకు తెలుస్తోంది. అది ఏమిటి? సొంత గూటిలోనే ఆయన చేసిన వ్యాఖ్య పట్ల ప్రకంపనల, నిరసనల అంటే పరిణామాలు అలా ఉన్నాయి మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ సరే, ప్రతిపక్షాలు సరే, దళిత సంఘాలు సరే, కానీ ఎన్డీఏలోనే ఆయన చేసినటువంటి వ్యాఖ్య పట్ల ఏదైనా చీలిక వస్తున్నట్టుగా తాజా పరిణామాలు చెబుతున్నాయి. దానికి కారణం ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే బీహార్ నుంచి వచ్చింది సంకేతం. మొదటి సంకేతం ఆర్ఎల్జేపీ నాయకుడు, ఎన్డీఏలో భాగస్వామి, గత మోడీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వాడు పశుపతి కుమార్ పారస్ అనే వ్యక్తి ఎన్డీఏ దళితుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి వ్యాఖ్య చేయడం ద్వారా ఫస్ట్ వికెట్ ఎన్డీఏలో పడిపోయింది. అది కూడా బీహార్లో అనేది తాజా పరిణామంగా అందరూ కూడా సోషల్ మీడియాలో మెయిన్గా మనకి బాగా వినిపిస్తుంది ఈ మాట. ఈ పశుపతి కుమార్ పారస్ అనేటటువంటి వ్యక్తి ఆర్ఎల్జేపీ ముఖ్య నాయకుడే కాదు, గతంలో మంత్రిగా చేసినటువంటి వాడే కాదు, చాలా స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ మోడీ అన్నమాట. ఆయన పేరు ముందు మోదీ పరివార్ పశుపతి పారస్ అని పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆ మోదీ పరివార్ అనే మాట కూడా తీసేశాడంట. ఇది మొదటి పరిణామం అండి. ఎన్డీఏ నుంచి వచ్చిన మొదటి నిరసన సంకేతం ఇది. ఇక రెండోది అతి ముఖ్యమైనది, అతి ప్రమాదకరమైనది ఏమిటి అంటే నితీష్ కుమార్ తెలుసు మనకి, మోడీ సొంత కాళ్ళ మీద నిలబడి ప్రభుత్వాన్ని నడపలేనటువంటి పరిస్థితి. రెండు ఊతకర్రల అవసరం, ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు నితీష్ కుమార్. ఈ రెండిట్లో ఏ ఊతకర్ర పడిపోయినా ప్రభుత్వం డమాడోల్ అవుతుందన్న విషయం వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా అమిత్ షా అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్య తరువాత కినుక వహించినట్టుగా కనిపిస్తుంది. కినుక మాత్రమే కాదు, నిరసనతో ఉన్నాడు, ఆగ్రహంతో ఉన్నాడు అన్న విషయం కూడా మనకు వార్తల్లో వినిపిస్తున్నాయి. దీనికి తాజా పరిణామంగా మనం ఏం చెప్తామంటే హైపోథెటికల్గా కాదు, తాను చేసినటువంటి అంబేద్కర్ మీద తాను చేసినటువంటి వ్యాఖ్య తీసుకొని మొత్తం కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఏదో పెద్ద వ్యవహారం చేస్తున్నాయి, నన్ను ఏదో ఇరకాటంలో పెట్టడానికి చేస్తున్నాయి, నా పదవికి ముప్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి, బీజేపీకి మచ్చ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి, బీజేపీకి అంబేద్కర్కి మధ్య ఉన్న సంబంధాలను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయని అంబేద్కర్ విషయంలో తాను చేసిన వ్యాఖ్య అని చెప్పి అమిత్ షా ఏం చేశాడంటే కనీసం ఎన్డీఏనైనా ఒక తాటి మీద నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, ఎన్డీఏలో ఎలాంటి చీలిక రాకూడదని ఎన్డీఏ మీటింగ్ పెట్టాడు నడ్డా గారి ఇంట్లో. ఈ మీటింగ్కి ఎన్డీఏకి సంబంధించినటువంటి అందరి పార్ట్నర్స్ అందరినీ పిలిచాడు, అందరు ఎన్డీఏ ముఖ్యమంత్రుల్ని కూడా పిలిచాడు. అందరూ మీటింగ్కి హాజరయ్యారు, చంద్రబాబు నాయుడుతో సహా. ఒకే ఒక్క వ్యక్తి ఆ మీటింగ్కి గైర్హాజరయ్యాడు, ఆయన నితీష్ కుమార్. మిత్రులారా, బీహార్లో ఇటీవల కాలంలో జరుగుతున్న గత 20-30 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా గందరగోళంగా ఉన్నాయి. అక్కడ డీజీపీని మార్చేశాడు నితీష్ కుమార్. మరోపక్క అమిత్ షా అక్కడ గవర్నర్ని మార్చి తనకు అనుకూలమైనటువంటి గవర్నర్ని పెట్టాడు. ఇది ఒక నేపథ్యం. తర్వాత అమిత్ షా అంబేద్కర్ మీద ఇచ్చేసినటువంటి వ్యాఖ్య తర్వాత నితీష్ కుమార్ కొంచెం పక్కన తిరుగుతున్నాడు. అమిత్ షాని చూడటం లేదు, కలవటం లేదు. దానికి ఉదాహరణగా ఈ మీటింగ్. అమిత్ షా పెట్టినటువంటి మీటింగ్కి నితీష్ కుమార్ వెళ్ళలేదు. నేను మొన్ననే చెప్పాను ఒక వీడియోలో, అమిత్ షా ఏమనుకున్నాడంటే ఒక అగ్గిపుల్ల గీద్దాం, కాలిపోతే కాంగ్రెస్ పార్టీ కాలిపోతుంది, పోతే నెహ్రూ ఇమేజ్ పోతుంది, పోతే రాహుల్ గాంధీ పోతాడు, మనకేమిటి అని అనుకున్నాడు. కానీ అది ఆ నిప్పు, అగ్గిపుల్ల ముట్టించినటువంటి నిప్పు ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఎదురు తిరిగి తమనే చుట్టుముట్టేటటువంటి పరిస్థితి దాపురించవచ్చేమో అని ఒక అనుమానం వ్యక్తం చేశాను. ఇప్పుడు చూస్తుంటుంటే ఎన్డీఏలోని ఈ విధమైనటువంటివి కనిపిస్తున్నాయి. ఒకవేళ నితీష్ కుమార్ కానీ అక్కడ ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకున్నా అది కేంద్రంలో ప్రభుత్వంలో కీలకమైనటువంటి
ప్రమాదకరమైనటువంటి పరిణామాలకి దారి తీయవచ్చు. ఇదంతా హైపోథెటికల్గా ఇప్పుడు మనకి అనిపిస్తుంది, కానీ నితీష్ కుమార్ అమిత్ షా పెట్టినటువంటి మీటింగ్కి వెళ్ళకపోవడం అనేటటువంటిదే ఇప్పుడు చాలా పెద్ద వార్త, బ్రేకింగ్ న్యూస్, తాజా పరిణామం. చూడాలి ఈ పరిణామం ఎలా ఉంటుందో ముందు ముందు చూద్దాం. ప్రస్తుతానికైతే అమిత్ షా చేసినటువంటి అంబేద్కర్ మీద చేసినటువంటి ఏమన్నాడు, అంబేద్కర్ పేరు చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది, అంబేద్కర్ 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 అంటున్నారు. అసలు ఇన్నిసార్లు మీరు దేవుడి పేరు తలుచుకుంటే 7 జన్మల దాకా మీకు స్వర్గం వస్తుందని అన్నాడు. ఒకటే మాట, కానీ ఆ ఒక్క మాటే మొత్తం కూడా భూకంపంలా, సునామీలాగా మారిపోయిందనమాట. ఈ పరిణామాలు ప్రతిపక్షాల మాట ఎలా ఉన్నా సొంత గూటిలోనే ప్రకంపనలకు దారితీస్తుందా అని నితీష్ కుమార్ ఆయన అమిత్ షా పెట్టిన మీటింగ్కి వెళ్ళకపోవడం వల్ల మనకి అర్థమవుతుంది. చూడాలి పరిణామాలు ఎలా ఉంటాయో. ఈ వీడియో మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.